వాడు హోంవర్క్ రాయాలన్నా వాడికి ఇవ్వాల్సిన లంచం, నువ్వు నాకు ఫోన్ ఇస్తేనే నేను హోంవర్క్ రాస్తాను, నువ్వు నాకు ఫోన్ ఇస్తేనే నేను చదువుతాను. ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నవారు మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారో గమనించండి, మీ పిల్లల జీవితాన్ని నాశనము చేస్తున్న నాశనకర్తలు. ఐ రిపీట్, మీరు ఏమనుకున్న పర్లేదు, నేను రిపీట్ చేస్తాను. ఎవరైతే పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారో మీ పిల్లల జీవితాన్ని నాశనము చేస్తున్న నాశనకర్తలు మీరే. ఆ ఫోన్లో గేమ్సే కదా బ్రదర్ ఆడేదంటే, గేమ్సే. ఆ గేమ్స్ ఎలాంటి ఒకసారి చూసారు ఎప్పుడైనా? ఆ గేమ్స్లో వారు ఆడే గేమ్స్లో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ వెళ్ళాలంటే వారికి కొన్ని కాయిన్స్ ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ ఆ కాయిన్స్ వారిలో లేకపోతే, వారి దగ్గర లేకపోతే ఇంటర్నెట్లో ఒక యాడ్ చూడాలి. ఒకరోజు అండి నాకు తెలిసిన అబ్బాయి నా పక్కన కూర్చొని గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఆ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు నేను చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్. ఆడుతూ ఉండగా నేను చూస్తున్నాను, వాడి దగ్గర కాయిన్స్ లేవు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి యాడ్ ప్లే చేయాలి. యాడ్ మీద క్లిక్ చేశాను. మీ నంబర్ అంటే చిన్నపిల్లలు ఆడే ఆటలో బట్టలు లేని ఆడపిల్లల బొమ్మలు ఉన్న యాడ్స్ వచ్చాయి. వెంటనే నేను ఫోన్ తీసుకుని ఇంకొకసారి ఫోన్ పట్టుకుంటే కాల్ నిరగొడతా అని చెప్పి పంపించేసాను. ఒకవేళ పెద్దవారిగా నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను లేకపోతే వాడు దాన్ని క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ నుంచి ఇంకో పేజ్, ఆ పేజ్ నుంచి ఇంకో పేజ్, ఆ పేజ్ నుంచి ఇంకో పేజ్. అలా తెలియని వయసులో నుండే కాముకత్వం వాడి జీవితంలో ఒక మంచి బీజం వేసుకొని పెద్ద మర్రి చెట్టుగా అయ్యేది కదా. అలా ఎదిగిందంటే తర్వాత దాన్ని కొట్టేయడం కష్టం కాదా? కష్టమే. అందుకే నేను చెప్తున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఏదో గారభం చేయకండి ఎక్కువగా. మన తల్లిదండ్రులు మనకు తినిపించేటప్పుడు ఫోన్లు ఉన్నాయేంటి? ఫోన్లు ఉన్నాయా? మన ముందర తరం వరకు ఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళు తినలేదేంటి? తినలేదా? కనీసం ఎక్కడ గారభం చేయాలో, ఎక్కడ వారిని ఖచ్చితంగా సాన పెట్టాలో తల్లిదండ్రులకు ఆ అవగాహన లోపం వల్లనే ఈనాడు కాముకత్వం మరింత విషబీజంగా మారిపోతూ ఉంది. అండ్ యంగ్స్టర్స్ మీ అందరికీ చెప్తున్నా, చాటింగ్స్ విషయంలో జాగ్రత్త. ఎవరినైనా బ్రదర్ని పిలవండి, ఎవరినైనా సిస్టర్ని పిలవండి, లేదా అన్న అని పిలవండి, లేదా అక్క చెల్లి తమ్ముడు అని పిలవండి. ఒకవేళ ఏదైనా సరే, ఒకవేళ లిమిట్ దాటుతుందనే సంకేతం బ్రెయిన్కి అందిందా, వెంటనే దాన్ని కట్ చేసి వాళ్ళని బ్లాక్లో పెట్టడం మీకు మంచిది. లేదంటే